మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు శ్రీ కొడతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ గా మరియు బోర్డు మెంబర్లుగా నియమితులైన నూతన కార్యవర్గ సభ్యులకు ఆలయ ఈవో రాంబాబు మరియు ఆలయ స్పెషల్ ఆఫీసర్ శోభారాణి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ యూఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం వీరి సమక్షంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గా పీలా నాగశ్రీను, గొల్లబాబుని మరియు బోర్డు మెంబర్లుగా సూర్య సతీష్, దాడి రవికుమార్, పోలిమేర ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ మరియు కోనేటి సూర్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరిని ముఖ్య అతిథులు, కూటమి నాయకులు సాలువాలు కప్పి సత్కరించి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ గారి సారథ్యంలో ఈసారి ఈ పండుగ చరిత్రలో ఎన్నడూ ఎవ్వరూ చేయని విధంగా జరగబోతుందని అన్నారు. అమ్మవారి పండుగ పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో నెల రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. అదేవిధంగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ గా సీనియర్ నాయకులు పీలా నాగశ్రీను గారు ఎన్నికవడం జరిగిందని, ఆయన ఇదివరకే ఆలయానికి చైర్మన్ గా ఎన్నో సేవలు చేశారని, అలాంటి వ్యక్తికి మరలా చైర్మన్ గా ప్రకటించినందుకు కొడతాల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను మాట్లాడుతూ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు రాష్ట్ర పండుగ హోదా వచ్చిన తర్వాత మొట్టమొదటి చైర్మన్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని, నేను గతంలో కూడా 2010 నుంచి 2013 సంవత్సరం వరకు మా గురువు గారు కొడతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి చైర్మన్ గా చేయడం జరిగిందని, ఆ రోజు కూడా రామకృష్ణ గారు తెచ్చిన నిధులతో ఆలయాన్ని అభివృద్ది చేయడం జరిగిందని, అలాగే ఆయన నాయకత్వంలో ఆలయానికి చుట్టుపక్కల స్థలాల్ని కూడా కొనడం జరిగిందని అన్నారు. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్దిలో కొనతాల రామకృష్ణ గారి పాత్ర చాలా ఎక్కువ ఉందని, ఇప్పుడు ఈ పండుగను రాష్ట్ర పండుగగా తీసుకువచ్చారని తెలిపారు. ఈసారి ఈ పండుగను ఆయన ఆదేశాల మేరకు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అలాగే నాకు రెండోసారి ఈ బాధ్యతలు అందజేసిన రామకృష్ణ గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన శ్రీ నూకాంబిక అమ్మవారిని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్నికల ప్రచారంలో కూటమిని గెలిపిస్తే నేను గుడికి వచ్చి దర్శనం చేసుకుంటానని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా ఫలితాలు వచ్చాక అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అలాగే ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పారు, మనకి రాష్ట్ర పండుగ ప్రకటిస్తానని, అలాగే ప్రకటించారు. వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే లోకేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కొనతాల గారి సారథ్యంలో ఈసారి పండుగ చరిత్రలో లేని విధంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. అమ్మవారి పండుగ అయితే అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో నెల రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఈసారి అరేంజ్ చేయబడుతున్నాయి. అలాగే ఈరోజు నూకాంబిక ట్రస్ట్ చైర్మన్గా సీనియర్ నాయకులు శ్రీ పేలా నాగశ్రీని గారు చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. దీనికి కొంతాల రామకృష్ణ గారికి మేము ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంచి మనిషి, ఇంతకుముందు నూకాంబిక చైర్మన్గా ఎంతో సేవలు చేసిన వ్యక్తికి ఈరోజు చైర్మన్గా కొంతాల రామకృష్ణ గారు ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందదాయకం. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండగ అద్భుతంగా కొంతాల రామకృష్ణ గారి సూచనలతో, కూటమి నాయకులందరి ఆలోచనలతో సక్సెస్ఫుల్గా చేస్తారని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మీద పెట్టిన బాధ్యతల్ని మనం అందరం కూడా సమైక్యంగా అమ్మవారి పండగ సక్సెస్ చేయాలనే ఏక సంకల్పంతో మనం విజయం చేయాలని మనస్ఫూర్తిగా అనకాపల్లి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై నూకాంబికాయ నమః. మా గురువర్యులు కొంతాల రామకృష్ణ గారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి ఈ జాతర మహోత్సవానికి ఒక గొప్ప విశేషం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఏ సంవత్సరం లేని విధంగా ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మా గురువుగారు కొంతాల రామకృష్ణ గారు ప్రకటించడం జరిగింది, తీసుకురావడం జరిగింది. అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. మన స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మా గురువర్యులు కొంతాల రామకృష్ణ గారు, అలాగే మా బ్రదరు మా రామ్కి గారు, కూటమి నాయకులు సహకారంతో ఈ అమ్మవారిది అత్యంత వైభవంగా పండగ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా అమ్మవారి పండగ ఉత్సవానికి వచ్చి అమ్మవారి ఈ పండగని భాగస్వాములై అందరూ కూడా అమ్మవారి కృపకు